చంద్రబాబులో ఆందోళన గగ్గోలు మొదలైనట్టుగా తెలుస్తోంది. తాను స్వయంగా S9 సంస్థతో చేయించిన సర్వేలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలటంతో చంద్రబాబు గగ్గోలు పెట్టినట్టు తెలిసింది. కొంతమందికి అనవసరంగా టికెట్స్ ఇచ్చామని ఆయన మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అన్నట్టుగా సమాచారం. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సరిగా పనులు చేయటం లేదని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వ అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇదేదో మొదటిసారి కాదు, ఆయన ఫస్ట్ టర్మ్ కాదు, గతంలో కూడా ఇదే రుజువైంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్. సో చంద్రబాబు మాటల్ని ఏ రకంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరికి కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉందో మరొకసారి అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ సందర్భంగా కేబినెట్ కంటే ముందు మంత్రి నారా లోకేష్ తన ఇంటి వద్ద బ్రేక్ఫాస్ట్ సమావేశం, ప్రతిసారి కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశానికి ముందు లోకేష్ మరొక మీటింగ్ పెట్టడం అన్నది సహజంగా జరుగుతుంది. సో ఆ పోటీ సమావేశంలో బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఈ రోజు నారా లోకేష్ మంత్రులతో తన పార్టీ ఎమ్మెల్యేల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అసలు కనీసం మంచి చేయడం అనేది కూడా తెలియడం లేదని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటికే ఎమ్మెల్యేల దోపిడీ ఏ స్థాయిలో ఉందో, తారా స్థాయిలో ఆఖరికి చికెన్ ఆ షాపుల దగ్గర నుండి చికెన్ వ్యర్థాల నుండి కూడా ఆ డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి, మద్యం షాపుల నుండి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఇప్పటికే నెలకొన్న నేపథ్యంలో అవన్నీ కూడా సొంత సర్వేల్లో రిఫ్లెక్ట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల తీరు పట్ల, ఎందుకంటే ఇటీవల చూసాం కొన్ని ఉదంతాలు, అటు కొలుకుపూడి ఉదంతం కానీ, మరొకవైపు కావలి ఎమ్మెల్యే పైన సొంత తెలుగుదేశం పార్టీ నాయకులే తిరగబడినటువంటి పరిస్థితి. సో సొంత పార్టీకి సంబంధించిన నాయకులే నరుక్కుంటూ చంపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ కూడా ఎమ్మెల్యేల తీరు కారణం అన్నది నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు వాళ్ళ మంత్రులతో. దీనికంటే ముందు కొద్ది రోజుల ముందు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా నేను కొంతమందికి అనవసరంగా టికెట్లు ఇచ్చానని ఫీల్ అవుతున్నానని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్యాక్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశం. అంటే బ్యాక్ ఆఫీస్ తీసుకున్న ఫీడ్బ్యాక్ లో కానీ, సొంత పార్టీ సర్వేల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దోపిడీ అవినీతి పైన ప్రజల్లో విపరీతమైనటువంటి అవినీతి ఉందనే విషయం స్పష్టం అవుతుంది. ఆఖరికి IARS కాల్స్ నిర్వహించిన సర్వేల్లో కానీ ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పాలనలో వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి. ప్రజలకు పౌర సేవలు అందడంలో కాదు, కనీసం అవినీతి అన్నది కంట్రోల్ చేయకపోయి తారాస్థాయికి చేరిందన్న విషయం, రెట్టింపు అయిందన్న విషయం గతంలో చంద్రబాబు పాలన కంటే ఇప్పుడు మరింత రెట్టింపు అయిందన్న విషయం స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు మొన్న చేసిన వ్యాఖ్యలు కానీ, ఈ రోజు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కానీ తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే సతీష్, అంటే చాలా సందర్భాల్లో అనలిస్టులు అవ్వచ్చు, లేకపోతే విశ్లేషించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లోకేష్ వర్గం అలాగే చంద్రబాబు వర్గం అనేది రెండు తెలియనీయకుండా అంతర్లీనంగా ఉంది, అందుకే చంద్రబాబు మాటల్ని పెడచెవిన పెడుతున్నారు అనేది చాలా వార్తల్లో కూడా వినిపించిన పరిస్థితి. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ప్రధానంగా ఈ సర్వేల్లో తొలిసారి ఎమ్మెల్యేలని ఇవాళ నారా లోకేష్ స్వయంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వాస్తవానికి తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చింది అంతా కూడా నారా లోకేష్ వర్గమే. కేబినెట్ మంత్రులను కూడా 25 మంది మంత్రుల్లో 17 మందిని తొలిసారి గెలిచిన వాళ్ళే, తొలిసారి మంత్రులుగా తీసుకున్నది లోకేష్ వర్గమే. ఎమ్మెల్యేలుగా కూడా లోకేష్ వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు అరాచకాలు చేస్తున్నది కూడా లోకేష్ పేరు చెప్పి స్వయంగా ఈ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని చేశారనే విషయాన్ని స్వయంగా కొలుకుపూడి శ్రీనివాసులే బయటపడిన పరిస్థితి. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా లోకేష్ వర్గం, లోకేష్ ద్వారా టికెట్లు పొందిన వాళ్ళు, లోకేష్ సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే పవర్ సెంటర్ గా ఉండి డీఫాక్టో చీఫ్ మినిస్టర్ గా నారా లోకేష్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పి ఆయన అనుచరు వర్గం ఆయన ముద్ర వేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు. అవినీతి తారా స్థాయికి చేరింది, ప్రజలు భరించలేని స్థాయికి కేవలం 15 నెలలకే చేరిపోయింది అన్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా టీడీపీలో ఉంది. అందుకనే నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న చంద్రబాబు కూడా నేను కొందరికి అనవసరంగా టికెట్లు ఇచ్చానన్నది కూడా ఇటువంటి ఏదైతే యువత కోట అని పేరు చెప్పో, లేకపోతే లోకేష్ వర్గం అని చెప్పో తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ అవినీతి, దోపిడీ, అరాచకం అనేది పరాకాష్ఠకి చేరిందన్నది సొంత ఫీడ్బ్యాక్ సిస్టమ్ లోనో సొంత సర్వేల్లో తేలుతున్న పరిస్థితి. అందుకే ఇద్దరు కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.